వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక సినీ నటుడు పోసాని కృష్ణ మురళి నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 153A 67 ఇట్ యాక్ట్ 504 సెక్షన్ల కింద ఆయనపై కేసు ఫైల్ అయింది. ఈ క్రమంలో పీటీ వారెంట్ తో రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు నరసరావుపేట పోలీసులు. రాజంపేట సబ్ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైల్లో గత 4 రోజులుగా పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. నరసరావుపేట 2 టౌన్ సిఐ హేమారావు ఆధ్వర్యంలో నరసరావుపేటకు పోసానిని తరలించారు. కాగా పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15కు పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా పోసానిని అదుపులోకి తీసుకునేందుకు రాజంపేట సబ్ జైలుకు దారిపట్టారు. ఇందులో భాగంగా రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కోసం పీటీ వారెంట్ తో ఈ రోజు నరసరావుపేట పోలీసులు వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున గతంలో పోసానిపై నరసరావుపేటలో కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుమంత్ అందిస్తారు. సుమంత్, చెప్పండి, నరసరావుపేట పోలీసులు రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు, ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, నటుడు మరియు గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడైన పోసాని కృష్ణమురళిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఐటీ యాక్ట్ కింద పోసాని కృష్ణ పైన కేసు నమోదైతే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 4 రోజులుగా రిమాండ్ లో ఉన్న పోసాని కృష్ణమురళి పై ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇదే నేపథ్యంలో చూసినట్లయితే నటుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15కు పైగా కేసులు నమోదు కావడం, అయితే మళ్ళీ అన్ని స్టేషన్ల వారీగా కూడా పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్న రిమాండ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రాజంపేట జైల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అతను అరెస్ట్ చేసిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన రిమాండ్ తీసుకుని అతని మీద విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సౌమ్య, రైట్ సుమంత్, అంటే ఇప్పుడు నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగానే తెలుస్తోంది పోసానిని. అంటే ఎన్ని రోజులు పోలీసులు అదుపులో ఉండే అవకాశం ఉంది? సౌమ్య, ప్రస్తుతానికి ఇంకా విచారణ జరుగుతోంది. ఎన్ని రోజులు ఏంటి అన్నది ఇంకా మనం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి అయితే లేదు. కారణంగా ఏంటంటే ఒక చోట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 15 కేసులు పైగా నమోదు కావడం దీనికి కారణమని చెప్పుకోవచ్చు. సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, అంతేకాకుండా లోకేష్ పైన, వారి కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అంటే గత ప్రభుత్వంలో ఉండగా తన నోటి దురుసుతో అతను మాట్లాడిన మాటలకు ఇది పర్యవసానంగా అని చెప్పుకోవచ్చు. అధికారంలో ఉండగా ఒళ్ళు ఎలా మాట్లాడుతున్నామని తెలియకుండా, అంటే అసభ్యమైన పదజాలం వాడుతూ పొల్యూషన్ మరియు అతని వ్యక్తిగతమైన వాటి మీద అతను మాట్లాడిన మాటలకు సంబంధించి ఐటీ యాక్ట్ అయితే నమోదైన నేపథ్యం మనం ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతానికి 4 రోజుల పాటు ఆయన విచారణలో ఉన్నప్పటికీ అయితే ప్రస్తుతం ఇంకా దాని మీద విచారణ కొనసాగుతూనే ఉంది. సౌమ్య, ఇన్ని రోజులు ఇంకా పొడిగించే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే మిగతా స్టేషన్ కి, అంటే ఇక్కడ పూర్తయిన తర్వాత మిగతా స్టేషన్లకు కానీ అక్కడ సంబంధించిన వేరే కేసులకు సంబంధించి కానీ దాని మీద ఇది కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, రైట్, అయితే నరసరావుపేట పోలీసులు పోసానిని కోర్టుకు ఎప్పుడు హాజరుపరిచే అవకాశం ఉంది? సౌమ్య, ప్రస్తుతానికి ఇంకా విచారణ పూర్తి కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నటుడు పోసాని కరెక్ట్ గా దానికి స్పందించడం లేదు. అంటే ఉన్న దానికి ఏదైతే కేసుకు సంబంధించిన దాని మీద రిమాండ్ విధించిన నేపథ్యంలో జరుగుతున్న ఏదైతే దాని మీద నటుడు పోసాని స్పష్టత ఇవ్వట్లేదు. అయితే కంప్లీట్ అయిన నేపథ్యంలో, అంటే రానున్న ఒక 2 రోజుల్లో ఖచ్చితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకి సమాచారం తెలుస్తుంది. కారణంగా మిగతా స్టేషన్ లో ఇది గనక వాళ్ళ రిమాండ్ తీసుకున్నట్లయితే అక్కడ కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. విచారణకు సంబంధించినంత వరకు కరెక్ట్ గా ఆయన సహకరించట్లేదన్న నేపథ్యం కూడా ప్రస్తుతానికి కనిపిస్తా ఉంది. అతను ఆరోగ్యం బాగాలేదని కొంత ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ జరుగుతున్న విచారణకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ విచారణ పూర్తయ్యే సమయానికి, అంటే వచ్చే ఒక 2 రోజులు అతని కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. స్వప్న, రైట్, పోసాని కృష్ణమురళిపై నరసరావుపేటలో కేసు నమోదు చేసిన వారి డీటెయిల్స్ ఏంటి, ఏమైనా తెలిసిందా? అంటే ఎవరు కేసు పెట్టారు అనేది?
నరసరావుపేటకు చెందిన ఒక జనసేన పార్టీ నాయకుడు సంబంధించిన కేసు నమోదు చేసినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా మిగతా పోలీస్ స్టేషన్ లో కూడా వైసీపీ వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వంలో ఉండగా ఆయన మాటలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్న పార్టీ జనసేన పార్టీ కావచ్చు, లేదా టీడీపీ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే మనోభావాలు ఇబ్బందికరంగా ఉన్నాయో వాళ్ళు తన మీద కేసు పెట్టినట్టు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సుమంత్. ఇక నరసరావుపేట పోలీసులు రాజంపేట సబ్ జైలుకు చేరుకునే ఆయన్ను అదుపులోకి తీసుకుని నరసరావుపేటకు తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం నిర్ణయం మేరకు నరసరావుపేట సబ్ జైల్లో ఉంచుతారా లేక రాజంపేటకు తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా ప్రతిపక్షంలో ఉన్న వారిపై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో గత వారం పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తన వ్యాఖ్యల ద్వారా చిత్ర పరిశ్రమలో విభేదాలు సృష్టించారంటూ ఆయనపై జనసేన నేత జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోసానిని హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు రాజంపేట కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు రాజంపేట సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు గత శనివారం అనారోగ్యం కారణంగా పోసానిని రాజంపేట సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. గుండె నొప్పి వచ్చినట్లు జైలు అధికారులకు పోసాని చెప్పడంతో జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. అయితే గుండె నొప్పి అంతా అబద్ధమని తేలింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో తిరిగి ఆయనను రాజంపేట సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలోనే నరసరావుపేటకు సంబంధించి కంప్లైంట్ రావడంతో పోసాని పైన నరసరావుపేట పోలీసులు రాజంపేట సబ్ జైలుకి వెళ్లి ఆయన్ను నరసరావుపేట పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టులో చెప్పిన దాని ప్రకారం రాజంపేటకు పంపిస్తారా, నరసరావుపేట జైలుకు తరలిస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.